వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇస్రో యువతకు బంగారు అవకాశాన్ని కల్పిస్తుంది. సంబంధించి పూర్తిగా చూడండి, తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మన భారతదేశం గురించి ప్రపంచం మాట్లాడేటప్పుడు ఒకప్పుడు యోగా, ఆయుర్వేదం, సంస్కృతి గురించి చెప్పేది ప్రపంచం మొత్తం కూడా. కానీ ఈరోజు అదే ప్రపంచం భారతదేశం అంతరిక్ష శక్తి గురించి కూడా గర్వంగా మాట్లాడుతుంది. ఆ గర్వానికి కారణం ఒకటే, ఇస్రో. భారతదేశపు అంతరిక్ష గర్వకారణం భారతదేశానికి. మన పెద్దలు గొప్ప మాటలు చెప్తూ ఉంటారు కాబట్టి, కలలో కనడం గొప్ప విషయం కాదు, ఆ కలలను నిజం చేసుకోవడానికి శ్రమించడం గొప్ప విషయం. అదే సమయం అంటే అదే శ్రమతో చిన్న బడ్జెట్తో పెద్ద విజయాలు సాధించిన సంస్థ కూడా ఇస్రోనే. చంద్రుడి పైన అడుగుపెట్టినటువంటి దేశాల సరసన భారత్ కూడా నిలిచింది. చంద్రయాన్తో ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఆదిత్య ఎల్1తో సూర్యుని అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు మరో శుభవార్త ఏంటంటే యువతలో ఆశలు నింపుతుంది. 96 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది. అంటే ఇస్రో ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇస్రో టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో కూడా 96 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశం కోసం పనిచేయాలని ఎవరైతే ఉంటారో, శాస్త్ర విజ్ఞాన రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి, కలలు కనే వేలాది మంది యువతకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు. చాలామంది ఉద్యోగాన్ని జీతంతోనే కొలుస్తారు, కానీ ఇస్రోలో ఉద్యోగం అంటే దేశ అభివృద్ధిలో భాగం కావడం, ప్రపంచం ముందు భారతీయ జెండా రెపరెపలాడేలాగా ప్రతి విజయానికి మీ శ్రమ కూడా కారణం కావడం. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇది దేశ సేవ. ఎందుకు ఇస్రో ఒక ప్రత్యేకం అంటే, ఇస్రో సాధించినటువంటి విజయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి కూడా. అమెరికా ఖర్చు చేసే మొత్తంలో చాలా తక్కువ వ్యయంతో భారత్ విజయవంతమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలు చేసింది. అందుకే ప్రపంచ దేశాలు కూడా ఇస్రోని గౌరవిస్తాయి. ముఖ్యంగా యువతకు ఒక సందేహం కూడా. ఈరోజు సోషల్ మీడియా, ముఖ్యంగా మొబైలు, సమయం వృధా చేసే అలవాట్లు చాలామందికి ఉన్నాయి. చాలామందికి లక్ష్యాల నుండి దూరంగా చేస్తున్న ఈ మొబైల్. కానీ ఇస్రోలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు వెనక సంవత్సరాల కష్టం ఉంటుంది. రోజుకు 10 గంటలు చదివిన వారు, ఎన్నో పరీక్షలు రాసిన వారు, విఫలమైన మళ్ళీ లేచిన వారు ఈరోజు విజయాన్ని అందుకున్నారు. మీకు దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక విద్యార్థి గురువును అడిగాడు, సార్ నేను ఎప్పుడు విజయం సాధిస్తాను అని. గురువు నవ్వుతూ చెప్తాడు, నీ కళ నిద్రపోనివ్వకుండా చేసిన రోజు అదే విజయం మొదలవుతుంది అని కూడా చెప్పారు. అంటే మన దేశ శాస్త్రవేత్తలు కూడా అలాగే కష్టపడ్డారు. మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఉద్యోగి అంటే ఉద్యోగ ప్రకటన గురించి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పట్టుకునేవారు రేపటి విజయవంతంగా ముందుకెళ్తూ ఉంటారు. మిస్ చేసిన వారు అయ్యో అని బాధపడేవారు ఉంటారు. ఇస్రోలో ఉద్యోగం రావాలంటే కష్టపడి చదవాలి, నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని అర్హతను కూడా తెలుసుకోవాలి, చివరి తేదీ మిస్ కాకూడదు, సరైనటువంటి విధంగా దరఖాస్తు చేసుకోవాలి. విజయం ఎక్కడ ఉంటుంది? విజయం అదృష్టంలో ఉండదు, అది క్రమశిక్షణలో ఉంటుంది, పట్టుదలలో ఉంటుంది, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఉంటుంది. యువతకు పిలుపు, ఈరోజు ఒక మీరు ఒక నిర్ణయం తీసుకోండి. రోజుకు గంటైనా లేదా 2 గంటలైనా మీ లక్ష్యం కోసం కేటాయించండి. రేపు మీ తల్లిదండ్రులు గర్వపడే రోజు వస్తుంది, దేశం గర్వపడే రోజు వస్తుంది. కాబట్టి మిత్రులారా, మన దేశం ప్రపంచంలో నిలబెట్టింది కేవలం నాయకులు కాదు, కేవలం సైన్యం కూడా కాదు, శాస్త్రవేత్తలు కూడా అని మనం చెప్పుకోవాలి. కాబట్టి శాస్త్రవేత్తల కుటుంబాల్లో మీరు కూడా ఒకరై ఉండొచ్చు. అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకొని వెనక తగ్గకండి, సిద్ధంగా ఉండండి, కష్టపడి చదవండి, అప్లై చేయండి. మీ అదృష్టాన్ని కూడా, ఇక్కడ అదృష్టం కాదు, కష్టపడిన వారికి, క్రమశిక్షణతో పనిచేసిన వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విజయం మీ ముందే నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, యువత, ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా
ఈ అప్లై చేసే దాంట్లోనే మీకు వస్తుందా లేదా అనేది కూడా క్రమశిక్షణ, పట్టుదల, సరైనటువంటి పద్ధతిలో మీరు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని అప్లై చేస్తే అక్కడే మీరు సగం సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇస్రో ఆధ్వర్యంలో ఇక్కడ డిస్ట్రాక్ట్ నోటిఫికేషన్ మొత్తం ఎన్ని పోస్టులు పడ్డాయి, ప్రకటించబడింది అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 48, 72, 96, 120 పోస్టులు. మీ సరైనటువంటి సమాధానాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.